హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనందన్ 1213. నా పేరు పావని. ఈరోజు నేను మీకోసం స్పైసీగా కారంగా తినాలనుకున్న వాళ్ళకి స్పైసీగా ఈ పచ్చడి నచ్చుతుంది. దీనికోసం ముందుగా పచ్చిమిరపకాయలని నీట్గా వాష్ చేసుకొని దాన్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి. అది కొంచెం అయిన తర్వాత అల్లం ముక్కలు అలాగే టమాటో ముక్కలు అన్నీ వేసి దంచుకోవాలి. ఇది దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి. పైన పడిపోతుంది, చూసుకొని చిన్నగా దంచుకోండి. తర్వాత టమాటో కూడా కొంచెం మెత్తగైన తర్వాత చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా తక్కువైన ఉప్పు, కారం, చింతపండు అలా ఏది కావాలంటే అది బ్యాలెన్స్ చేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ పచ్చడి మాత్రం స్మూత్ పేస్ట్ లాగా చేసుకోకూడదు. కొంచెం కచ్చా పచ్చగా ఉంటే మనకి బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ పోపు వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పీసెస్ యాడ్ చేశాక కొంచెం కలర్ చేంజ్ మనం దంచి పెట్టుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే దీనికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకు వేడి వేడి అన్నంలో బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ దేనిలోకైనా బాగుంటుంది. డైలీ చట్నీ చేయలేము కదండి. ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్లో కూడా మనకి బాగుంటుంది. ఇలా పచ్చడి దగ్గర పడ్డాక దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.